నందీశ్వరుని కథ. గురుదేవ, శివుని వాహనము నంది. ఇతని తల్లిదండ్రులెవరు? ఇతని జన్మ వృత్తాంతము ఏది? మాకు తెలియజేయండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు. పూర్వకాలంలో సాలంకాయనుడు అని ఒక మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు శీలాదుడు. శీలాదుడికి సంతానం లేదు. సంతానం కోసము అతను చెయ్యని వ్రతం లేదు, ఆడని తీర్థము లేదు, అయిన ప్రయోజనము కలగలేదు. చివరకు విలాదుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఘోరమైన తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు. అలా చాలా కాలం గడిచింది. శిలాదుడు పట్టు విడవలేదు. అతని చుట్టూ పుట్టలు పెట్టిన ఈ ఎట్టకేలకు అతని తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శిలాదుడు శంకరునికి నమస్కరించి, దేవదేవా, ఆశ్రిత వత్సల, అనాథ రక్షక, నాకు సంతానం లేదు. నా వంశం నీలాపటానికి అయోనిజునుడైన కుమారుడు ప్రసాదించు. అతడు వేదాంగ విదుడు, విద్వాంసుడు, సకల శాస్త్ర కోవిదుడు, గుణసంపన్నుడు, గొప్ప శివభక్తుడు, దీర్ఘాయుష్యు కలవాడు అయి ఉండాలి అన్నాడు. శీలాదుని ప్రార్థన మన్నించి ఈశ్వరుడు, నువ్వు కోరుకున్న కుమారుడు లభిస్తాడు, కానీ అల్పాయుష్కుడవుతాడు అన్నాడు. శీలాదుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఎంతకాలమైనా సంతానం కలగలేదు. ఇక లాభం లేదు అనుకుని సంతానం కోసం యాగం చెయ్యాలి అని సంకల్పించి యజ్ఞగుండాన్ని త్రవ్వుతున్నాడు. విచిత్రం, అందులో ఒక బాలుడు కనిపించాడు. చూడచక్కని రూపురేఖలు, అందచందాలు, శరీర సౌష్టము కలిగి ముద్దులొలుకుతున్నాడు. మూటగడుతున్న బాలుని ఇంటికి తెచ్చి పెంచుకొని మొదలుపెట్టాడు. శీలాదుడు, ఋషి దంపతులు ఆ బాలుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఒక రోజున అతడికి నామకరణం చేద్దామని అనుకున్నారు. అప్పుడు ఆ శరీరవాణి, ఋషివర్య, ఆ బాలుడు మీకే కాదు, ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు కూడా ఆనందం కలుగజేస్తాడు. కాబట్టి ఇతడికి నందుడు అని నామకరణం చేయాలి అని చెప్పాడు. నామకరణం చేసిన తర్వాత అన్నది ఆకాశవాణి. చెప్పిన ప్రకారం బాలుడికి నందుడని పేరు పెట్టారు. 8వ ఏట ఉపనయనం చేశారు. విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపారు. బాలుడు ఏకసంధాగ్రహి కావడంతో కొద్ది కాలంలోనే సమస్త విద్యలు నేర్చుకున్నాడు. ఒక రోజున శీలాద దంపతులు నందుని దగ్గర కూర్చోబెట్టుకొని ఆశ్రమ ప్రాంగణంలో ముచ్చటలాడుతున్నారు. ఆ సమయంలో సూర్యదేవుడు, వరుణుడు శీలాదుని ఆశ్రమానికి వచ్చారు. స్వాగత నమస్కారాలు, కుశల ప్రశ్నలు అయిన తర్వాత నందుని జాతకం చెప్పమని వారిని అడిగాడు. బాలుడు మంచి విద్వాంసుడు, గొప్ప భక్తుడు, గుణసంపన్నుడు, కానీ ఆయుష్ మాత్రం లేదు అన్నాడు విద్రావరుణులు. ఆ మాట విన్న శీలాద దంపతులు చింతించడం ప్రారంభించారు. కుమారుడు వారి వద్దకు వెళ్ళి, తండ్రి, మీ విచారానికి కారణం ఏమిటి అన్నాడు. అప్పుడు నందుడు తల్లిదండ్రులతో, ఆర్య, అష్ట ఐశ్వర్యములు, నవనిధులు, సమస్త విద్యలు ఉన్నప్పటికీ శివుని అనుగ్రహం దొరకదు, కానీ శివుని అనుగ్రహం ఉంటే అవన్నీ వస్తాయి. కాబట్టి నన్ను ఆశీర్వదించి పంపండి, శివుని అనుగ్రహం సంపాదిస్తాను అన్నాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని తపోవనానికి వెళ్ళాడు నందుడు. కేదారం వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు. నందుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై, నీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి నందుడు, ప్రభు, నీ దర్శన భాగ్యం కలిగిన తర్వాత ఇంకా కావలసినది ఏముంది? ఎల్లవేళలా యందు నీ దగ్గరే ఉండేటట్లు, నీకు సేవలు చేసేటట్లుగా నన్ను అనుగ్రహించు అన్నాడు. అతడి కోరిక మన్నించాడు. శివుడు, దీర్ఘాయుష్మంతుడవై మాతో పాటు ఉండు అన్నాడు. తర్వాత నందుడు శివునితో కలిసి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులు సేవలు చేస్తున్నారు. అతడి ప్రవర్తన శివుడికి బాగా నచ్చింది. ఒక శుభముహూర్తంలో శివుడు త్రిలోకవాసులను పిలిపించి అందరి సమక్షంలో నందీశ్వరుడికి గణాధిపత్యమునిచ్చాడు. అప్పుడు మూర్తులు సుకీర్తి అనే తమ కుమార్తెతో నందీశ్వరునికి వివాహం చేశారు. సంతోష సమయంలో శివుడు నందీశ్వరుడితో, నీవు నా భక్తుడవు, కార్యావరణములయందు మంత్రిని సందర్భము వచ్చినప్పుడు మృత్యుడివి, నా వాహనానివి, ముల్లోకాలు జయించగల బల పరాక్రమాలు కలిగి ఉంటావు. నీ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు 5 తరాల వారు నా రుద్రగణాలతో చేరగలరు అని జీవించు.
దీవించాడు. ఈ కారణంగా శీలాదుడికి అయోనిజుడైన కుమారుడు శివుని వాహనమై నందీశ్వరుడైనాడు అన్నాడు రత్నాకరుడు. నందీశ్వరుని కథా వృత్తాంతం సమాప్తం.